హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఘు. ఇవాళ మీ ముందుకైతే మటుకు ఒక ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అంటే ఆ, దీని గురించి నేను చెప్తాను మీకు. సో ఇదేంటంటే మెయిన్ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. అంటే ఇది దెయ్యం అని చెప్పలేము అలా అని చెప్పేసి, థ్రిల్లర్ కాదు, బట్ ఒక డిఫరెంట్గా తీసిన వెబ్ సిరీస్ అనమాట. అది ఏదో కాదు, మన అక్కినేని నాగ చైతన్య నటించిన దూత ద మెసెంజర్. సో అందుకే నేను ముందే చెప్పాను అనమాట, దూత ద మెసెంజర్ ఈజ్ ఏ సూపర్ న్యాచురల్ వెబ్ సిరీస్ అనమాట, థ్రిల్లర్ వెబ్ సిరీస్. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మీకు ఫస్ట్ డైరెక్టర్ ఎవరు, తర్వాత కాస్టింగ్ ఎవరు చెప్పేసుకుంది, దాని తర్వాత స్టోరీ ట్యాగ్ లైన్ అండ్ నాకేం నచ్చింది అందులో ఏం నచ్చలేదు చెప్పేసి క్లోజ్ చేసేస్తాం. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇందులో ఏంటంటే మెయిన్గా స్టారింగ్ వచ్చేసి మన నాగ చైతన్య యాజ్ ఎ లీడింగ్ రోల్. అండ్ నాగ చైతన్య ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. చేతు కాదు నాన్న, నాగ చైతన్య. ఓకే, అక్కడ మా మేనల్లుడు ఉన్నాడు, సో మధ్య మధ్యలో కొంచెం ఇలాంటివి వస్తూ ఉంటాయి అనమాట, పట్టించుకోమాకండి. సో నాగ చైతన్య అదే లీడింగ్ రోల్. అలానే నాగ చైతన్య వైఫ్ కింద మన ప్రియా భవానీ శంకర్ అనే ఒక లీడింగ్ రోల్, తను కూడా మంచి యాక్ట్రెస్. అలానే పార్వతీ తిరువంతు, ప్రాచీ దేశాయ్ అండ్ పశుపతి, రవీంద్ర విజయ్ అండ్ మన తరుణ్ భాస్కర్, రోషిని అండ్ తనిఖీల భరణి, చాలామంది అయితే లీడింగ్ రోల్లో ఉన్నారనమాట. అంటే ఒక్కళ్ళ గురించి అని కాదు, ఈ వెబ్ సిరీస్లో ఓన్లీ ఇద్దరు ముగ్గురే కాకుండా లీడింగ్ క్యారెక్టర్స్లో అండ్ చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్సే ఉన్నారు ఈ వెబ్ సిరీస్లో. అంటే మన నాగ చైతన్య అది ఫస్ట్ వెబ్ సిరీస్ కాబట్టి ఆ మాత్రం ప్రికాషన్స్ తీసుకోకపోతే బాగోదు. అండ్ ఇందులో మెయిన్గా ఇంకొకటి ఏంటంటే డైరెక్టర్ గురించి. ఈ డైరెక్టర్ వచ్చేసి విక్రమ్ కే కుమార్ అనమాట. సో నేను ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు నాకు ఒక థాట్ అయితే వచ్చింది, ఏంటా ఇది ఎక్కడో నాకు టచ్ అవుతుంది అని. నేను ఆల్మోస్ట్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ కాదేమో, మోస్ట్లీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ 13B అనే మాధవన్ మూవీ అయితే ఒకటి చూశాను నేను. ఆ మూవీకి డైరెక్టర్ కూడా మన విక్రమ్ కే కుమారే అనమాట. సో ఆ మూవీలో ఏంటంటే మన హీరో వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. అక్కడ టీవీలో ఒక సీరియల్ వస్తూ ఉంటుంది. ఆ సీరియల్లో క్యారెక్టర్స్ అండ్ ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ సేమ్, అక్కడ సీరియల్లో ఏం జరుగుతుందో ఇక్కడ కూడా అట్లానే కొంచెం కనెక్టెడ్గా ఉన్నట్టుగా అయితే చూపిస్తారు. అది కూడా సూపర్ న్యాచురల్ థ్రిల్లరే అనమాట. సో ఇది కూడా అదే ఓరియంటేషన్లో నడుస్తూ ఉంటుంది వెబ్ సిరీస్ అంతా. అంటే మనవాడు ఏంటంటే ఒక పేరున్న జర్నలిస్ట్. సో అండ్ ఇందులో ఏంటంటే మనవాడు కరప్టెడ్ జర్నలిస్ట్ అనమాట. సో ఈ కరప్టెడ్ జర్నలిస్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే దాని మీదే స్టోరీ ట్యాగ్ లైన్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో అంటే మన నాగ చైతన్య కంటే ముందు ఒక జర్నలిస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ అందరూ చనిపోతారు. అండ్ మనవాడు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు, అంటే ఆ జర్నలిస్ట్. అది కూడా నాగ చైతన్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయింది, నాగ చైతన్య వాళ్ళ ఫ్యామిలీకి అంటుకుంటుంది. అంటే ఐ మీన్ ఈ సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఇప్పుడు నాగ చైతన్య వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కరు చనిపోతూ వస్తూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఎవరైతే తెలిసిన వాళ్ళు లేకపోతే మన వాడికి కొంచెం క్లోజ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు అనమాట. అది అసలు ఎందుకు ఏమిటి అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ అనమాట, అండ్ ట్యాగ్ లైన్. సో ఇంకా నేను దాని గురించి ఎక్కువ స్టోరీ అయితే రివీల్ చేశాను, ఎందుకంటే మిగతావి స్టోరీలు రివీల్ చేసినా పర్లేదు, కానీ ఇలాంటి సూపర్ న్యాచురల్స్ అండ్ థ్రిల్లర్స్ హారర్ టైప్వి మనం చెప్పేస్తే మటుకు స్టోరీ రివ్యూ చూసిన తర్వాత ఇంకా వెబ్ సిరీస్ ఎవరు చూడరు. అందుకని నేను ఏంటంటే మెయిన్గా మీకు ఒక ట్యాగ్ లైన్ అయితే చెప్పేశాను, జర్నలిస్ట్ ఫ్యామిలీస్ చనిపోతూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీసే కాదు, ఫ్రెండ్స్ ఆఫ్ సమ్ అదర్స్. బట్ అది ఎందుకు అసలు ఎలా కనెక్ట్ అయ్యింది స్టోరీ అనేది ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా మన నాగ చైతన్య అండ్ అలానే డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ చాలా బాగా తీశారు దీన్ని. ఎక్కడ సస్పెన్స్ క్యారీ చేయాలి, ఎంతవరకు క్యారీ చేయాలి, అండ్ ఒక్కొక్క సీన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట. సో ప్లస్ పాయింట్స్ అయితే అది. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ప్రతిదానికి ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది. సో ఇందులో మైనస్ ఏంటంటే మెయిన్గా ఫ్లాష్ బ్యాక్లో ఒక స్టోరీ ఉంటుంది అనమాట. సో ఫ్లాష్ బ్యాక్లో స్టోరీ అనేది కొంచెం అంత సాగదీసినట్లుగాను, అండ్ అది ప్రజెంట్లో నడుస్తున్న స్టోరీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేసరికి
ఆ కనెక్టివిటీ అనేది కొంచెం అంటే కనెక్టివిటీ ఉంది, బట్ ఆ ఫ్లాష్ బ్యాక్లో టేకింగ్లో కొంచెం మిస్ అయినట్టుగా అనిపించింది అని అన్నమాట. సో ఇంకా చెప్పాల్సింది అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ నేను చెప్పేశాను. హీరో గురించి చెప్పాను, డైరెక్టర్ గురించి చెప్పాను, అలానే వెబ్ సిరీస్ మీకు బేసిక్గా ఏముంది స్టోరీ అని చెప్పి కూడా చెప్పేశాను. ఫ్రెండ్స్, నేను ఇంకా లేట్ చేయకుండా ఈ వెబ్ సిరీస్ అయితే ఇక్కడతో స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ అలానే మన కిడ్ కూడా రెడీగా ఉన్నాడు రావడానికి. చూశారు కదా, రెడీ. ఇది ఎప్పుడు పాపం మనం రివ్యూ ఇద్దామంటే ఇది రెడీగా ఉంటాడు. సో ఏదో ఒక రోజు వీడితో కూడా ఒక రివ్యూ అయితే ఇప్పించేస్తాను, రెడీగా ఉండండి వినటానికి. చెప్పు హాయ్ చెప్పు. ఓకే, నేను మాట్లాడినాక బాయ్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడే కదా నేను మాట్లాడతారా కొంచెం, ఓకే? యా. సో ఇంకా ఈ వెబ్ సిరీస్ రివ్యూ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. రేపటి వెబ్ సిరీస్ రివ్యూతో, వెబ్ సిరీసే కాదు బట్ ఏదన్నా కానీ ఒక టాపిక్తో అయితే మళ్ళీ రేపు మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు జాగ్రత్త. ఇలానే మీకు కూడా మేనల్లు ఉంటే మటుకు అలానే ఎత్తుకుని కొంచెం ఆడించండి, అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ నేనైతే చాలా హ్యాపీ. బాయ్ చెప్పు. బాయ్. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.